భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి. సంస్కృతి సాంప్రదాయాలే కాదు, అంతకు మించిన దేవాలయాలు. దేవాలయాల్లో ఉండే అద్భుతమైన శక్తి. మనుషులు చేసే దాన ధర్మాల ఫలితాలే పిల్లల పుట్టుక. మనిషి కష్టాల్లో కూరుకుపోయినప్పుడు మన ముందుండే ఒకే ఒక్క మార్గం దేవాలయాలు. భారతదేశంలో అతి పురాతనమైన, ప్రాచీనమైన దేవాలయం శ్రీ గర్భరక్షాంబిక దేవాలయం. ఎవరైనా పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే మార్గం చూపే ఒకే ఒక్క దారి శ్రీ గర్భరక్షాంబిక దేవాలయం. కుంభకోణానికి 21 కిలోమీటర్ల దూరంలో గర్భరక్షాంబిక ఆలయం ఉంటుంది. శ్రీ గర్భరక్షాంబిక ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో తిరుక్కరంగవూర్ అనే చిన్న గ్రామంలో ఉంది. మనం ఆలయం యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం. శ్రీ గర్భరక్షాంబిక సమేత శ్రీ మల్లైవనాథర్ ఆలయం ఒక అద్భుతమైన క్షేత్రం. చాలా కాలం క్రితం శ్రీ గౌతముడు మరియు శ్రీ గార్గేయుడు అనే ఇద్దరు ఋషులు మల్లైవనం అనగా మల్లెపూల వనం అనే ప్రదేశంలో తపస్సు చేస్తున్నారు. నిద్రువ మరియు వేదిక అనే దంపతులు అదే ఆశ్రమంలో ఉంటూ ఆ ఋషులకు సేవ చేసేవారు. ఆ దంపతులకు సంతానం లేకపోవడంతో వారు ఈ విషయాన్ని ఋషులకు విన్నవించుకున్నారు. ఋషులు ఆ దంపతులను శివపార్వతులను పూజించమని సలహా ఇచ్చారు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజించారు. వారి ప్రార్థనలు ఫలించాయి. వేదిక గర్భవతి అయ్యింది. ఆమె గర్భం దాల్చిన తరువాత ఒకరోజు నిద్రువ ఇంటి దగ్గర లేని సమయంలో గర్భాధారణ అలసట కారణంగా ఆమె స్పృహలేని స్థితిలో ఉంది. ఆ సమయంలో శ్రీ ఊర్ధపాదుడు అనే ఋషి ఆమె నివాసానికి వచ్చి భిక్ష అడిగాడు. ఆమె ఇంటి పనులతో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నందున ఆ మహర్షికి అతిథి మర్యాదలు చేయలేకపోయింది. ఈ చర్యకు ఆగ్రహించిన ఋషి ఆమె మౌనానికి గల కారణాన్ని తెలుసుకోకుండానే ఆమెను శపించాడు. శాపం కారణంగా ఆమె గర్భస్థ శిశువు విచ్ఛిన్నమై భూమి మీద పడిపోయింది. ఈ విషయం విని దిగ్భ్రాంతి చెందిన వేదిక తీవ్రమైన దుఃఖంతో అమ్మవారిని ప్రార్థించింది. ఆ దేవి ఆమె ముందు ప్రత్యక్షమై ఆ గర్భస్థ శిశువును రక్షించి అది మగబిడ్డగా ఎదిగేంత వరకు ఒక పవిత్రమైన కుండలో భద్రపరిచి ఆ దంపతులకు అప్పగించింది. ఆ తల్లిదండ్రులు తమ బిడ్డకు నైదూరవన్ అని నామకరణం చేశారు. సర్వశక్తిమంతురాలైన అమ్మవారి యొక్క ఈ గొప్ప దయాగుణానికి చెలించిపోయిన అపారమైన కృతజ్ఞతతో వేదిక తన విషయంలోనే చేసినట్లే ఈ ప్రదేశంలోనే ఉండి స్త్రీలను, వారి గర్భస్థ శిశువులను రక్షించమని అమ్మవారిని ప్రార్థించింది. ఆ దేవి ఆమె ప్రార్థనలను అంగీకరించి ఇక్కడ గర్భరక్షాంబిక అంటే గర్భస్థ శిశువు రక్షకురాలిగా కొలువై ఉంది. ఈ కీర్తి కారణంగా ఈ ప్రదేశం తిరుక్కరంగవూర్ అంటే గర్భానికి రక్షణ కల్పించే ప్రదేశం మరియు సంతానం లేని దంపతులకు పిల్లలు పుట్టించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర స్థలంలో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించే వారికి సంతానం, గర్భం దాల్చే వారికి మంచి గర్భము కలుగుతుంది. అంతేకాకుండా గర్భానికి రక్షణ కూడా లభిస్తుంది మరియు స్త్రీలకు సుఖప్రసవాలు జరుగుతాయి. ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబిక మల్లైవనాథర్ కొలువై ఉన్నారు. ఇక్కడ శివలింగం పుట్టమన్నుతో చేసినది. అందువల్ల స్వామికి జలంతో అభిషేకం చేయరు. కేవలం మల్లె నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు. ఇక్కడ స్వామివారిని పూజిస్తే ఎటువంటి చర్మవ్యాధులైనా నయమవుతాయని భక్తుల నమ్మకం. శంభో శంకర, హర హర మహాదేవ.